హైదరాబాద్ పవన్ సభకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చని చెప్పారు. మీట్ ది ప్రెస్ లో ఆయన ప్రెజెంట్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. బీజేపీ పార్టీ ఎక్కడ కూడా ఖండించలేని పరిస్థితి. కాబట్టి తెలంగాణ ప్రజలు ఏ విధంగా నమ్మాలి బీజేపీ పార్టీ తెలంగాణ సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి. ఏంటి ఖండించేది దేనికి? మీరు భావిస్తే ఖండించేది ఉండదు కదా, మేము భావించాలి. అక్కడ చెప్పింది అక్కడ పార్లమెంట్లో ఏ కాంటెస్ట్లో ఏం చెప్తున్నారని చూడాలి కదా. యూ కెనాట్ టేక్ ఏ సెలెక్టివ్ లైన్. మీరు ఎక్కడో సెలెక్టివ్గా మనం తీసుకుని ఇట్లా అన్నాడు కదా అని చెప్పేసి ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఏదో ఒక పదం వస్తుంది, రామచంద్ర ఈ పదం వాడాడంటే సరిపోదు. ఏ ఒక్క కాంటెస్ట్లో మాట్లాడుతున్న విషయాలు మనం చూసుకోవాలి. ఒకటి మీరు ఇంతకుముందు చెప్పారు నేను పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నట్టు నేను ఇల్లే ఎక్కడ దయచేసి చెప్తానండి. పవన్ కళ్యాణ్ ఆయన అడిగింది పర్మిషన్ అడిగారు, మీరు ఇవ్వలేదు. దాని గురించి మీరు చెప్తున్న పర్మిషన్ ఇచ్చేది ఏముండే అని చెప్తున్నాం, అంతవరకే. మా అవర్ స్టాండ్ ఇస్ దట్ ఈజ్ అవర్ పార్ట్నర్ ఇన్ ఇండియా. ఇన్ అక్కడ వీఆర్ నాట్ సపోర్టింగ్ ఎనీ వన్ హూ ఈజ్ గోయింగ్ టు ఇన్సల్ట్ తెలంగాణ. ఇప్పుడు కూడా చెప్తున్నాం, తెలంగాణ పవన్ కళ్యాణ్ కాదు, మన బీఆర్ఎస్ పార్టీలు కూడా ఇన్సల్ట్ చేశారు. తెలంగాణ తిట్టిన వాళ్ళ ఎంఐఎంతో చేతులు పెట్టారు కదా. మీరు అడిగిరా ఎందుకు చేతులు కలిపామని? సిపిఐఎంతో చేతులు కలిపారు కదా. తిట్టిన వాళ్ళని మంత్రి పదవి ఇచ్చినావు కదా. అవి ఎందుకు మాట్లాడరు? ఇదెందుకు మాట్లాడతారు? మీరు దానికి సమాధానం చేసి మమ్మల్ని ఇప్పుడు ఇవ్వండి చెప్తే నేను బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ అవుతున్నాను. యూ డోంట్ ట్రై టు త్రో బ్లేమ్ స్టోన్స్ ఆన్ us. మీరు మొత్తం తెలంగాణ వ్యతిరేకంగా పనిచేస్తారు. మీరు తెలంగాణ తెచ్చింది మేమైతే ఎవరో ఒక మాట్లాడినాడంటే తీసుకొని మాట్లాడినా లేదా కూడా మాకు తెలియదు. అది మీరు చెప్తున్నారు మాట్లాడినట్టు. నిజంగా మాట్లాడితే వాళ్ళు ఈయనే అన్నాడు కదా, నేను పోయి తణుకులో పోటీ చేస్తానని చెప్పింది కదా. కేటీఆర్ చెప్పింది కదా, మీకు తెలుసు కదా అవన్నీ. కేటీఆర్ చెప్పినాడు నేను తణుకులో పోయి పోటీ చేస్తాను, నువ్వు తణుకులో పోటీ చేస్తాను, ఆయన ఇక్కడ నేను పోటీ చేస్తాడు. అయిపోయా చల్లు అటుపడి చల్లు అయిపోతుంది. ఎవరు గెలిస్తే తర్వాత చూద్దాం మనం. సార్ నా పేరు ఉమావర్మ సార్. నేనేమంటున్నా హౌ యూ పర్సీవ్ థింగ్స్, వాట్ ఈ సెడ్ అండర్ వాట్ కాంటెక్స్ట్. సందర్భంగా ఎప్పుడైనా ఏదైనా మాట వెళ్తే దాన్ని వేరే సందర్భంలో వాడొద్దని నేనేమంటున్నా. మనము ట్విస్టింగ్ ఆఫ్ ది, ఇప్పుడు అందరు తెలియగలరు కదా, మేధావులే కదా, ఆ మేధావితనంతో ఇవన్నీ ట్విస్ట్ చేస్తున్నారు. ఎవ్వరు కూడా బీజేపీలో ఏ నాయకుడు కూడా, మా ఎన్డీఏలో కూడా ఏ నాయకుడు కూడా తెలంగాణని కానీ తెలంగాణ ప్రజల్ని కానీ ఎప్పుడు కూడా అవమానపరచరు కూడా. కానీ ఆ తెలంగాణను అవమానపరిచిన వాళ్ళని, తెలంగాణను చిట్టిన వాళ్ళని, తెలంగాణ వ్యతిరేకస్తుల్ని ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీలో మంత్రులు చేశారు, ఏ పార్టీతో ఉన్నారు, ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ తిట్టారు. మీరు చూడండి, రికార్డ్ చూడండి. వై టు ఆస్క్ హిమ్? నేనే ఏదో ఎక్కడ సెలెక్టివ్గా స్టేట్మెంట్ తీసుకొని మనం ఇట్లాంటి పెడతాను. బీజేపీ ఫస్ట్ నుంచి కూడా తెలంగాణతో ఉంది, తెలంగాణ పీపుల్తో ఉన్నది. దోస్ హూ ఇన్సల్ట్ తెలంగాణ విల్ నాట్ టాలరేట్ దెమ్. But at the same time, we want BRS party to remove all those people from his party who spoke against BRS, against Telangana. Sir, na peru Uma. హలో సార్ మధు ఒక్క నిమిషం సార్. ఇప్పుడు పుష్కర కాలం ఈరోజు మీరు వచ్చిన ఒక అంశం ఏంటంటే తెలంగాణ సెలబ్రేషన్స్ 12 ఏళ్ళు పూర్తయిన సక్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు మనం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సో జాగో బాగో పోరాటాలు, వ్యతిరేకాలు ఇవన్నీ పక్కన పెడితే ఈ 12 ఏళ్ళ ప్యూరిటీ ఆఫ్ తెలంగాణ పబ్లిక్ ఒపీనియన్ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడున్న సెటిలర్స్ కూడా బీఆర్ఎస్కి సపోర్ట్ చేసేసి లాస్ట్ ఎలక్షన్స్లో మ్యాక్సిమం బీఆర్ఎస్ వాళ్ళే ఇక్కడున్న లోకల్ పబ్లికే బీఆర్ఎస్కి సపోర్ట్ చేశారు. సో మనం అందరం ఒకటే అని తేలిపోయింది. సో పవన్ కళ్యాణ్ మిషన్ ఏంటి, దీంట్లో మోడీ గారి విజన్ ఏంటి, అండ్ ఇక్కడ 12 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి? గతంలో మార్వడి బీజేపీ అంటే మార్వడి వాళ్ళకి సపోర్ట్ అని చెప్పేసి ఒక ఇష్యూస్ కూడా నడిచాయి. ఇప్పుడు ప్రాంతం అంటే బీజేపీ ఉంటుంది. ఈ ప్రాంతము, మతము ఇవన్నీ పక్కన పెడితే డెవలప్మెంట్ అనేది ప్రజల్లో ఈ 12 ఏళ్లలో ఎక్కడ రాలేదు. మీరు అన్నారు ఆల్రెడీ ఉద్యోగాలు లేవు అని. అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు? ఈ 69 ఏళ్ల పోరాటం అనేది ఉద్యమం అనేది ఉద్యోగాలు, డెవలప్మెంట్. కానీ ఇక్కడ పబ్లిక్ ఏ రకంగా బెనిఫిట్ పొందలేదు. సో మీ బీజేపీ నుంచి
నెక్స్ట్ అంటే మీ డెవలప్మెంట్ ఏ రకంగా ఉంటాయి, ప్యూరిటీ ఆఫ్ తెలంగాణ ప్రజలకి ఏం చేద్దాం. ఇప్పుడు సెక్రటేరియట్ గురించి పంచాయతీ జరుగుతుంది, ఇక్కడికి మీరు రావద్దు, రాజకీయాల కోసం కాదు సార్, ఇక్కడ పబ్లిక్ కోసం మనం ఏం చేద్దాం. రాజకీయాలే పబ్లిక్ కోసం, మేమంతా పబ్లిక్ మంచి చేయాలి. ఇప్పుడు ఒకటే ఏంటంటే 12 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మేము కూడా బాధపడుతున్నాం. ఏంటంటే తెలంగాణ ఎంతైతే డెవలప్ కాలేదు. 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి, 12 సంవత్సరాలు అయిపోయినాయి. మనకు ఏదైనా గాయాలు ఉంటే కూడా అది గాయాలు మానిపోవాలి. 2 రాష్ట్రాలు కూడా పోటీతత్వంతో 2 అభివృద్ధి కావాలి. అక్కడ కూడా తెలుగువారు, ఇక్కడ కూడా తెలుగువారు, ఇద్దరం కూడా భారతీయులు. భారతదేశంలో 2 రాష్ట్రాలు, ఈ 2 రాష్ట్రాలు కూడా కలిసిమెలిసి అక్కడ మనం వాళ్ళు ఇక్కడ ఉన్న కలిసిమెలిసిగా పనిచేసి 2 తెలుగు రాష్ట్రాలు ముందుకు పోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఒక మంచి స్నేహపూర్వమైన వాతావరణంలో తెలుగువారు ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచన భారతీయ జనతా పార్టీది. మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్ అనే మా సూత్రాన్ని నమ్మేటప్పుడు మేము చోటీ చోటీ బాధమే బడ్డ గ్యాస్ సంసార్ అనేది ఒకటి మనం అంటుంటాం ఎప్పుడు కూడా. అది చిన్న చిన్న విషయాలపైన మనము దాన్ని రెచ్చగొట్టకుండా ఒక లార్జర్ బ్రాడర్ పర్స్పెక్టివ్స్తోని ఆ బ్రాడర్